డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఎన్టీఆర్ జిల్లాని తీర్చిదిద్దాలని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లాల 34 రోజుల పాటు నిర్విరామంగా డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించామని సూర్యారావుపేట ఎస్ఐ రేవతి తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్మూలించడంతో పాటు ప్రజలకు స్కూల్, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యామని పేర్కొన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్ జిల్లాలో 34 రోజుల పాటు నిర్విరామంగా 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నేటితో ముగిసింది. సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడ నగరంలో బందర్ రోడ్లోని భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 34 రోజుల పాటు ప్రజలకు, విద్యార్థులు అవగాహన కల్పించిన ప్రత్యేక మహిళా టీం సభ్యులు ఎంతో ఆకర్షణగా నిలిచారు. ప్రతి ఒక్కరూ ఆ 5 మహిళా సభ్యులను అభినందించారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ ర్యాలీని నిర్వహించిన తీరు పట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమకు హారతులిచ్చి ముందుకు నడిపించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు, యువతకు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చామని తెలిపారు. రోజుల పాటు సాగిన ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం ఈరోజు ముగింపు దశకు చేరుకున్నది. ఎవరైతే సెలబ్రిటీ సైక్లిస్టులు 5 మంది ఉన్నారో వారు దాదాపు 510 కిలోమీటర్లు 7 నియోజకవర్గాల్లో కూడా వారు ట్రావెల్ చేసి డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇందులో ప్రజాప్రతినిధులు, ఎన్జిఓస్, స్టూడెంట్స్, మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ అవగాహన మూమెంట్లో వారు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. పోలీస్ శాఖ నిర్వహించిన ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే దాదాపు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఒక్క సైకిల్ యాత్రే కాకుండా వివిధ కార్యక్రమాలు 29 కార్యక్రమాల సమాహారం ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం. ఇందులో స్నిఫర్ డాగ్స్ ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్లో దాని గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా 2513 మంది ఎన్డీపీఎస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీవిజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొందరిని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం జరిగింది. వెహికల్ చెకింగ్, అదేవిధంగా నాకాబందీ, హాట్స్పాట్స్ని గుర్తించడము, వల్నరబిలిటీ తగ్గించడము, ఇలా పలు కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమానికి కోఆర్డినేటర్గా నోడల్ ఆఫీసర్గా వ్యవహరించిన సరిత ఐపీఎస్ గారికి, డీసీపీ గారు, అదేవిధంగా 5 మంది సెలబ్రిటీ సైక్లిస్టులకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఎందుకంటే డ్రగ్స్ మీద అధపాతాళానికి తొక్కేంత వరకు మనం విశ్రమించకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జనవరి 27న విజయవాడలో డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి 34 డేస్ కంప్లీట్ అయింది. ఈరోజు డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం విజయవాడలో మొత్తం ఎన్టీఆర్ డిస్టిక్ అంతా తిరిగి అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో అవేర్నెస్ కలిగించి ఈరోజు విజయవాడలో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. మేము డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం అనేది విజయవాడ సిటీ కమిషనర్ అయిన రాజశేఖర్ బాబు గారు స్టార్ట్ చేశారు. మా 5గురిని దీంట్లో భాగస్వామ్యం చేశారు. మా అందరికీ కూడా ఇన్ఛార్జిగా డీసీపీ సరిత మేడం గారు ఉండి మమ్మల్ని అందరినీ మా హెల్త్ గురించి అన్ని వాళ్ళు చూస్తూ ఉండేవారు. అండ్ ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోకి, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అంటే స్కూల్స్కి, కాలేజెస్కి అన్నీ తిరుగుతూ స్కూల్స్లో స్టూడెంట్స్కి
స్కూల్లో స్టూడెంట్స్కి అలాగే వీధిలో ఉండే ప్రజలకి కూడా మేము అవేర్నెస్ కలిగించామండి. డ్రగ్స్ ఏ విధంగా అలవాటు పడుతున్నారు ప్రజలు, యువత ఏ విధంగా ఈ డ్రగ్స్కి బానిస అవుతుంది, ఈ డ్రగ్స్కి బానిస అవడం వల్ల వాళ్ళు ఏ విధంగా సామాజికంగా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏ విధంగా కోల్పోతున్నారు అనేవి వాటిని మేము తెలియజేసామండి. అదేవిధంగా ప్రజల నుంచి కూడా చాలా విశేషమైన స్పందన వచ్చింది. మా ఈ డ్రగ్స్పై దండయాత్రలో మేము సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు ప్రజలంతా లేడీస్ అంతా వచ్చి హారతులు పట్టడం, మాతో పాటు సైకిల్ తొక్కడం ఇలా చాలా బాగా జరిగిందండి. అండ్ ఇంట్లో విశేషం ఏంటంటే మేము ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా అందరికీ అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నప్పుడు మేము ఈగల్ హెల్ప్ లైన్ నెంబర్ 1972 గురించి కూడా అవేర్నెస్ కల్పించాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ చూసినా, ఎవరైనా వాడుతున్నట్లు కానీ ఎగుమతి దిగుమతి ఎవరికైనా అలవాటు చేస్తున్నట్లు ఇట్లా ఎట్లయినా చూసినట్లయితే 1972 నెంబర్కి కాల్ చేయమని మేము అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రాంతంలో మేము అవేర్నెస్ కలిగించిన నెక్స్ట్ డేనే ఒక 8 years బాబు, 8th class చదివి బాబు అనుకుంటా, పోలీసులకు ఫోన్ చేసి డ్రగ్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అబ్బాయి ఇచ్చాడండి. ఇది నిజంగా చాలా హ్యాపీ కలిగిన విషయము. ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం సక్సెస్ఫుల్గా మేము ఈరోజు కంప్లీట్ చేశాము. ఈ డ్రగ్స్పై దండయాత్ర అనే ప్రోగ్రామ్ ఎన్టీఆర్ కమిషనరేట్ సిపి గారు గత నెల జనవరి 27వ తారీఖున స్టార్ట్ చేసి దాంట్లో మా 5 ఉమెన్స్ని భాగస్వామ్యం కల్పించారు సార్. ఈ దండయాత్ర మెయిన్ లక్ష్యం వచ్చేసి మన గంజాయి గురించి అవేర్నెస్ కల్పించడము. చిన్న చిన్న తెలియని వయసులోనే ఇలాంటి ఎన్డీపీఎస్ గంజాయి ఇలాంటి కేసులలో చిన్నపిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళకి కనీసం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మేము మారుమూల గ్రామాలకు వెళ్ళి యువతకి, విద్యార్థులకి అందరికీ గంజాయి గురించి, ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి, మన సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసిన ఈగల్ హెల్ప్ లైన్ నెంబర్ 1972 గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది సార్. ఈ దండయాత్రలో భాగంగా మేము గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన యువకుల్ని కూడా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది సార్. యువకులు కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులందరూ మాతో కలిపి సైకిల్ తొక్కారు. సీనియర్ సిటిజన్స్ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు ఆశీస్సులు కూడా అందించారు. అన్ని మతాలు వాళ్ళు కూడా మాకు ప్రేయర్లు చేశారు, మేము ఇలాగే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. సమాజ సేవలో సురక్ష ఫౌండేషన్ ఎంతో శ్రమిస్తుందని, అనేక సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వారి సేవలను ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మెరిట్ విద్యార్థినులకు డ్రగ్స్ పై దండయాత్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా సైకిల్ పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నగరంలోని ఎయిర్ గ్రౌండ్ లో సురక్షా కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై దండయాత్ర విజయవంతంగా పూర్తి చేసిన నారీ శక్తికి అభినందనలు తెలియజేస్తూ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీ సరిత చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ విద్యార్థినులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సైక్లింగ్ రహదారులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని, ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం ఉండడానికి ఎంతగానో సైకిల్ దోహదపడుతుందని చెప్పారు. సురక్షా కమిటీ మెడ్ప్లస్ సహకారంతో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ముందుకు రావడం మంచి శుభ పరిణామమని చెప్పారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సైక్లింగ్ అనేది మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా అమరావతి మనము రూపుదిద్దుకున్న తర్వాత సైకిల్ ట్రాక్స్ భారీ ఎత్తున సైకిల్ ట్రాక్స్ నిర్మించబోతున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ సైకిల్ తొక్కుతూ డ్రగ్స్కి దూరంగా ఉంటూ యువత చైతన్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈరోజు డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన దానికి సురక్షా కమిటీకి ధన్యవాదాలు. అదేవిధంగా చంటి గారు ప్రతి సందర్భంలో పోలీస్ శాఖకు సహాయ సహకారం అందజేస్తున్నారు. డిజిటల్ వాల్స్ కావచ్చు, లేదంటే కొన్ని వెహికల్స్ కావచ్చు, చాలా కార్యక్రమాల్లో వారు పోలీస్ శాఖకు అండదండలుగా ఉంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ దండయాత్ర కార్యక్రమము ఈరోజు 34వ రోజు. ఈరోజు ఇది ముగింపు కార్యక్రమం, ఒక విజయోత్సవ ర్యాలీగా ఈరోజు మనం జరుపుకున్నాము. ఇందులో భాగంగా సురక్షా కమిటీ వారు ఈరోజు మెడ్ సిటీ వారి సౌజన్యంతో దాదాపు 150 సైకిల్స్ని గర్ల్స్ స్టూడెంట్స్కి ఇవ్వాలని నిర్ణయించుకోవడం చాలా సంతోషం. 95% కంటే ఎక్కువ వచ్చిన పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. నర్సయ్య గారికి శాఖ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ మరొకసారి ప్రజాసేవలో అంకితమవుతూ ముందుకెళ్లే మరిన్ని కార్యక్రమాలు త్వరలోనే చేపడతాము. సైబర్ నేరాల మీద విస్తృతమైన అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక భారీ ప్రోగ్రామ్ని మనము ప్లాన్ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో మన పౌరుల్ని సైబర్ క్రైమ్ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. యాత్ర కార్యక్రమం అత్యంత విజయవంతంగా పూర్తయిన సందర్భంగా దీనికి గుర్తుగా 95% మార్కులు ఎక్కువ వచ్చిన ఆడపిల్లలకి ఈ 150 సైకిళ్ళు ఈ రోజున ప్రోత్సాహంగా ఇవ్వడం జరిగింది.
వీళ్ళు స్కూల్కి వెళ్ళి చక్కగా సైకిల్ వేసుకెళ్తుంటే 95% మార్కులు వచ్చినాయి కాబట్టి ఇచ్చారు, మాకు కూడా ఇస్తారని ఇంకా మిగతా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జాగ్రత్తగా వెళ్ళండమ్మని చెప్పి పంపించామండి. ఫోర్టిఫైడ్ పీడీఎస్ బియ్యం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయడంపై ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఎస్ఆర్కే కొరతతో సకాలంలో మిల్లింగ్ జరగక ధాన్యం పాడైపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి మనోహర్, కమిషనర్ సౌరభ్ గౌర్, ఎండీ ఢిల్లీరావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వీరయ్య భాస్కర్ రావు హర్షం వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని అసోసియేషన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ కెర్నల్స్ కలపకుండానే కస్టమ్ మిల్లర్ రైస్ సేకరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక గొప్ప పరిణామమని కొనియాడారు. గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల సీఎంఆర్ డెలివరీలు కేవలం 40%కే పరిమితమయ్యాయని, తాజా సడలింపుతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిల్వ సామర్థ్యం మరియు నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా ఎదురవుతున్న ఇబ్బందులను గమనించి కెర్నల్స్ నిబంధనలపై తాత్కాలిక విరామం ప్రకటించడం వల్ల ధాన్యం నిలువలు పాడవకుండా ఉంటాయని వారు పేర్కొన్నారు. మిల్లర్ల విజ్ఞప్తి మన్నించి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆహార శాఖ మంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి ఎంతో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంతో జరిపిన చర్చల ఫలితంగానే రైతులకు మేలు జరుగుతోందని వారు స్పష్టం చేశారు. సకాలంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు రైతులకు గిట్టుబాటు ధర, ఇటు మిల్లర్లకు నిర్వహణ భారంగా మారకుండా ఉంటుందని వారు వివరించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా అవి 99 కేజీలు బియ్యం 1 కేజీ కెర్నల్స్ కలిపి మేము బ్లెండ్ చేసి గవర్నమెంట్కి సీఎంఆర్ ఇవ్వాలి. ప్రొసీజర్ అది. ఇప్పుడు ఈ కెర్నల్స్ నాణ్యతా ప్రమాణాలు కొంచెం లాంగ్ స్టోరేజ్లో, అంటే సంవత్సరం 2 సంవత్సరాలు అలా స్టోరేజ్ చేయటానికి కొంచెం ఇబ్బంది పడుతున్న దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంటు కొంచెం నాణ్యతా ప్రమాణాలు పెంచింది. కానీ ఆ పెంచిన ప్రమాణాల ప్రకారం ఈ తయారు చేసే సప్లై చేసే కెర్నల్స్ తయారు చేసేవాళ్ళు చేయలేకపోవటం వల్ల ఇండియా వైడ్ అన్ని స్టేట్లలోనూ ఈ సీఎంఆర్ డెలివరీస్ అనేవి బాగా స్లో అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్కి పీడిఎస్కి కూడా కొంచెం రైస్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకని సెంట్రల్ గవర్నమెంటు ప్రెసిడెంట్ మన అసోసియేషన్ సంఘాలు అక్కడ ఢిల్లీ లెవెల్లో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషను, అట్లాగే మన స్టేట్ లెవెల్లో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషను, వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఢిల్లీలో ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళకి కొంచెం ఈ ఇబ్బందుల గురించి చెప్పి దీన్ని కొంచెం కొంత పీరియడ్ అన్నా కనీసం సడలించండి, లేకపోతే ధాన్యం అన్నీ బయట పెట్టేసి ఉంటాయి మిల్లుల దగ్గర, అవన్నీ పాడైపోతాయి, మరి ఎవరికి పనికి రాకుండా పోతాయి, వాళ్ళంత ఫుడ్ గ్రెయిన్ లాస్ అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు రిక్వెస్ట్ చేయటం. తర్వాత మన గవర్నమెంట్, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని మీద అనేక పర్యాయాలు ఢిల్లీ అధికారులతో చర్చలు జరిపి వాళ్ళను ఒప్పించి చివరికి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఈ కెర్నల్స్ లేకోకుండా రైస్ తీసుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. మళ్ళీ ఈ లోటుపాట్లన్నీ ఫ్యూచర్లో సరిచేసి మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం వీళ్ళకి కావాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఎక్కువ లాంగ్ రన్ స్టోరేజ్లో కూడా అది మెయింటైన్ అయ్యేటట్టుగా కొంచెం స్టడీ చేసి మళ్ళీ తర్వాత లేటర్ స్టేజ్లో దీన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వం అందించినట్టు ఫోర్టిఫైడ్ కెర్నల్స్ 1 కిలో కలిపి టోటల్గా మొత్తం 100 కేజీలు ప్రభుత్వం 50 కేజీల చొప్పున 2 క్వింటాల్కి 50 కేజీల చొప్పున 2 బస్తాలు అందజేయాలి. దాంట్లో భాగంగా ఇప్పటివరకు గతంలో కంటే కూడా రూల్స్ ఎక్కువగా మార్చడం వల్ల ఫోర్టిఫైడ్ తయారు చేసేటువంటి సంస్థల దగ్గర నుంచి సరైన పరిమాణంలో క్వాంటిటీలో సప్లై చేయలేకపోవటం వల్ల ఇబ్బంది పడటం వల్ల మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 5 కోట్ల క్వింటాల్స్ ధాన్యం ప్రభుత్వం వారు కొనుగోలు చేసి 2300 రైస్ మిల్స్కి కస్టమ్ మిల్ వర్కింగ్ చేసి పంపిణీ చేయడం జరిగింది. ఇదే గత సంవత్సరంలో అయితే 70% వర్కింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కొరత వల్ల దాదాపు ప్రతి మిల్లు కూడా 40,000 క్వింటాలు, 30,000 క్వింటాలు, 50,000 క్వింటాలు, 1,00,000 క్వింటాలు కూడా ధాన్యం కూడా గత 3 నెలల నుంచి
ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ షార్టేజ్ కెనాల్స్ వల్ల ప్రభుత్వం ఈ విషయాలన్నీ గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఖరీఫ్ రబీ కూడా నెల రోజులు రాబోతుంది. ఈ ఉన్నటువంటి దాన్ని మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ చేసి బయటికి డెలివరీ కాకపోతే చాలా ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసునిగా సంగీత ప్రపంచానికి నిరుపమాన సేవలు అందించడంతో పాటు జీవీఆర్ ప్రభుత్వ సంగీత కళాశాల నిర్మాణంలో కేవీ రెడ్డి అవిరళ కృషి చేశారని ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు అన్నారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కేవీ రెడ్డి ఎంతో మందికి ఆదర్శప్రాయులన్నారు. ఆయన క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రతిరూపమని పేర్కొన్నారు. దుర్గాపురం ఘంటసాల సంగీత కళాశాలలో గోకరాజు గంగరాజు కళావేదికపై వయోలిన్ విద్వాంసులు కేవీ రెడ్డి శత జయంతి మహోత్సవాన్ని ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు మాట్లాడుతూ కేవీ రెడ్డి దృఢ సంకల్పంతో సంగీత కళాశాల నిర్మాణం పూర్తయిందని కొనియాడారు. స్థలం ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకుని అధికారుల నుంచి దాతల వరకు అందరినీ సమన్వయం చేశారని గుర్తు చేశారు. క్రమశిక్షణతో సమయపాలనకు కేవీ రెడ్డి మారుపేరుగా నిలిచారని ప్రశంసించారు. కేవీ రెడ్డి అల్లుడు వినయ్ రెడ్డి మాట్లాడుతూ వయోలిన్ విద్వాంసుడిగా అందరికీ సుపరిచితులైన కేవీ రెడ్డి ప్రభుత్వ సంగీత కళాశాల నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించారని తెలిపారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కేవీ రెడ్డి ఎంతో మందికి ఆదర్శప్రాయమన్నారు. ఆయన క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రతిరూపమని పేర్కొన్నారు. సంగీత సన్మండలి స్థాపన, త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ నిర్వహణ, ఉన్నత ప్రమాణాలతో సంగీత ప్రదర్శనలు సంగీతాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని వినయ్ రెడ్డి వివరించారు. ఆ మహనీయుని శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంగీత ప్రపంచానికే కాక కుటుంబ సభ్యులుగా తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెంచలయ్య, సంగీత కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయి, వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, అయ్యంగారి శ్యామసుందర్, దండమూరి సుమతి రామ్మోహన్, డాక్టర్ జి సమరం తదితరులు పాల్గొని కేవీ రెడ్డి సేవలను, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు మోదుమూడి సుధాకర్తో పాటు కేవీ రెడ్డి కుటుంబ సభ్యులు శైలజ, కల్పన, సంగీతాభిమానులు పాల్గొన్నారు. మరి ఘంటసాల కళాశాల నిర్మించాలని వారికి దృఢ సంకల్పంతో వారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆ రోజుల్లో వారికున్న పరిచయంతో మన మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారిని పట్టుకుని మాకు విజయవాడలో ఇటువంటి ఘంటసాల కళాశాలను మనం నిర్మించుకోవాలి అని ప్రయత్నం చేసి ముందుగా భూసేకరణ ఈ ఎవరు దీనికి ఇది కావాలని కోరుకునేవారు లేరు ఆ రోజుల్లో. ఏం చేద్దంటే ఈ ప్రాంతంలో దీన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేవారు. ఈ పూర్తి స్థలం అంతా కూడా చెత్తతో నిండిపోయి ఉన్న ప్రదేశం. మరి అది ఒకటే ఖాళీగా ఉంది ఆ రోజుల్లో, అది ఇవ్వటం జరిగింది. రెడ్డి గారు అది పర్వాలేదు, దాన్నన్నా మనం బాగు చేసుకుని మనం చేద్దామనే సంకల్పం, వారికి దృఢ సంకల్పం ఉన్న మూలాన్ని దీనిని యాక్సెప్ట్ చేసి ఈ కార్యక్రమం పూనుకున్నారు. ఆ రోజుల్లో మన కలెక్టర్ గారు మీనా గారని ఐఏఎస్ అధికారి గారు ఉన్నారు. వారి టైంలో మరి వారి సహకారంతో మన గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించడం జరిగింది. పీడబ్ల్యూడి వారికి అప్పచెప్తే వారు దీనిని సుమారు అడుగు 1200 రూపాయలుగా రోజుల్లో నిర్మించారు. అంటే మొదటంతస్తు గ్రౌండ్ ఫ్లోర్ కట్టాలంటే కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి. అయినా కూడా మరి ఇంకా మిగిలిన డబ్బు చాలా తక్కువ ఉంది. ఒక గ్రౌండ్ ఫ్లోరే ఉంటే సరిపోదు, మనకి పై ఫ్లోర్ కూడా కావాలి అని సంకల్పం కలిగినప్పుడు కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి మరి మన విజయవాడలో ఉన్న కొంచెం ప్రముఖుల్ని కూడా మెంబర్స్గా తీసుకుని ఈ కార్యక్రమం పూర్తి చేస్తామండి, ఉన్న బ్యాలెన్స్ గ్రాంట్తో లేకపోతే పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని సంకల్పంతో మీనా గారిని వారు కోరినప్పుడు మీనా గారు దాన్ని అంగీకరించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ దీన్ని టేకప్ చేయడం జరిగింది. దాంట్లో నా వంతు కూడా ఉంది అని చాలా సంతోషిస్తున్నాను. కేవీ రెడ్డి గారి అల్లుడు నేను. కేవీ రెడ్డి గారు ప్రముఖ వయలిన్ విద్వాంసులు. ఈరోజు వారి శత జయంతి జరుపుకుంటున్నాం. ఇక్కడ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో లైలా గంగరాజు వేదిక మీద జరుగుతుంది. ఈ కాలేజీ నిర్మాణానికి రెడ్డి గారు చేసిన కృషి అనన్య సామాన్యమైంది. సుమారుగా 11 సంవత్సరాలు
వారు గవర్నమెంట్ చుట్టూ తిరిగి ఉపయోగం లేకుండా ఉన్న ఈ స్థలాన్ని సేకరించి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కళాశాల నిర్మాణానికి వారు కృషి చేశారు. ఈ కళాశాల ఇంత అందంగా తయారవడానికి కారణం వారే. అలాగే గురువుగారి కుటుంబాన్ని వారు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జన్మించారు. విజయనగరం వెళ్ళి అక్కడ ద్వారం నరసింహరావు నాయుడు గారి దగ్గర వయలిన్ నేర్చుకున్నారు. అక్కడే కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. తర్వాత విజయవాడ సంగీత కళాశాలకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ అనేక సంవత్సరాలు సేవలు అందించారు. ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఇక్కడ సంగీత సన్మండలి స్థాపించి ప్రతి సంవత్సరం త్యాగరాజ ఆరాధోత్సవాలు జరిపిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో జరిగేవి. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ రకంగా సంగీతానికి సేవ చేశారు, కళాశాల నిర్మాణానికి కృషి చేశారు. వారి కుటుంబ సభ్యులుగా మేము వారి సత్య జయంతిని ఇక్కడ జరుపుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ జరిపిస్తున్నాము. ఈ కార్యక్రమానికి గోకరాజు గంగరాజు గారు అధ్యక్షత వహించారు. అలాగే అన్వరపు రామస్వామి గారు, దండమూడి సుమతి గారు, ద్వారం నరసింహరావు గారి కుమారుడైన ద్వారం దుర్గాప్రసాదరావు గారు విచ్చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.